లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. సర్వ ఖజానాలలో సంపన్నులుగా అవ్వండి. లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. సర్వ ఖజానాలలో సంపన్నులుగా అవ్వండి. నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు సదా అన్ని వేళలా ప్రాప్తులతో నిండుగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ హర్షితంగా ఉండే ఆత్మలకు సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితంలో ప్రత్యక్షము చేసే జ్ఞానస్వరూప ఆత్మలు, యోగస్వరూప ఆత్మలైన పిల్లలకు సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునే బాబా సమానమైన ఆత్మలకు సదా అన్ని వేళలా సర్వ ఖజానాల స్టాక్ను ఉంచుకునే మరియు స్టాప్ను పెట్టే తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు బాబ్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనోభిరాముని మనస్పూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: పరిస్థితులను శిక్షకునిగా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవీ మూర్త్ భవ. పరిస్థితులను శిక్షకునిగా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవీ మూర్త్ భవ. వివరణ: ఎటువంటి పరిస్థితిలోనైనా భయపడేందుకు బదులుగా కొద్ది సమయం కోసం దానిని శిక్షకునిగా భావించండి. పరిస్థితి మిమ్మల్ని విశేషంగా 2 శక్తులలో అనుభవజ్ఞులుగా చేస్తుంది. ఒకటి సహన శక్తి మరియు రెండవది ఎదుర్కొనే శక్తి. ఈ 2 పాఠాలను చదివినట్లయితే అనుభవజ్ఞులుగా అవుతారు. నేనైతే ట్రస్టీని, నాదంటూ ఏదీ లేదు అని అన్నప్పుడు మరి పరిస్థితులకు ఎందుకు భయపడతారు? ట్రస్టీ అనగా అన్నింటినీ తండ్రికి అర్పించేసినట్లు, అందుకే ఏది జరిగినా అది మంచిగానే జరుగుతుంది అన్న ఈ స్మృతితో ఉంటూ సదా నిశ్చింతగా సమర్థ స్వరూపంలో ఉండండి. స్లోగన్: ఎవరి స్వభావమైతే మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. ఎవరి స్వభావమైతే మధురంగా ఉంటుందో వారు పొరపాటున